వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ జిల్లాలో ఫస్ట్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కుటుంబం వారిది. అధినేత జగన్ కి ఆప్తులుగా అత్యంత ఆత్మీయులుగా ఆ అన్నదమ్ములు దగ్గరయ్యారు. అయితే కాలచక్రంలో బడా నాయకుల రాకతో వారి ప్రాధాన్యత మసకబారింది. ఎన్నో అవమానాలు చీత్కారాలు ఎదుర్కొన్నారు. అయినా దశాబ్దానికి పైగా పార్టీకి సేవలందించారు. తర్వాత ఆ బ్రదర్స్ మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. దీంతో చెరో దారి చూసుకున్నారు. కానీ ఇప్పుడు రెండు పార్టీల్లో ఉన్నా వాళ్ళిద్దరూ ఒక్కటే అన్నట్టు తయారయ్యారు. ఇంతకీ ఎవరా బ్రదర్స్? వాట్స్ ది స్టోరీ? విజయనగరం జిల్లాలో ఈ అసెంబ్లీ సీటు వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. కానీ అక్కడ పార్టీ మాత్రం బలంగానే ఉంది. నేతల మధ్య ఆధిపత్య పోరుతో క్యాడర్ అయోమయం కారణంగా చాలా మంది బయటకు వచ్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని తట్టుకోలేక చాలా మంది వైసీపీ నేతలు రామ్ రామ్ చెప్పేశారు. తమకు అండగా ఉంటారనుకున్న మాజీ మంత్రి బొత్స, జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను వంటి నేతలు కూడా విజయనగరం నియోజకవర్గ రాజకీయాల్లో వేలు పెట్టే సాహసం చేయలేకపోయారు. తమ అనుచరులకు భరోసా ఇవ్వలేకపోవడంతో సీనియర్లైన పిళ్ళా విజయ్ కుమార్ వంటి నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. వైసీపీ స్థాపించిన మొదట్లో తొలి సభ్యత్వం తీసుకుని జిల్లాలో మొదటిసారి జెండా ఎగరేసిన వారిలో అవనాపు విక్రమ్, విజయ్ సోదరులు ఉండేవాళ్లు. అయితే కొన్ని రాజకీయ కారణాలతో వాళ్ళిద్దరూ వైసీపీని వీడి చేరోదారి చూసుకున్నారు. ఒకరు జనసేన, మరొకరు టీడీపీలో చేరిపోయారు. అవనాపు ఫ్యామిలీతో పాటు పలువురు విజయనగరం నేతలు ఆ తరువాత వైసీపీని వదిలారు. అవనాపు సూరిబాబు మరణం తరువాత మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరావు అడుగుజాడల్లో నడుస్తూ ఎమ్మెల్యే టికెట్ కు ప్రయత్నించారు అవనాపు విక్రమ్, విజయ్. అదే టైంలో కోలగట్ల కాంగ్రెస్ ను వదిలి వైసీపీలోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కడంతో అవనాపు బ్రదర్స్ అవమానంగా ఫీల్ అయ్యారు. 2019లోనూ సేమ్ సీన్ రిపీట్. దీంతో వైసీపీలో ఎంత పనిచేసినా తమకు గుర్తింపు లేదని, కోలగట్ల కారణంగా తమను పక్కన పెడుతున్నారన్న భావన కలిగింది. మాజీ మంత్రి బొత్సకు అనుచరుల్లా మసులుకున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ సోదరులను కోలుకోలేని దెబ్బవేశాయి. కనీసం కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు కూడా వీరికి అవకాశం దక్కలేదు. అప్పట్లో ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి ముందు ఇదే విషయాన్ని బోరున వెళ్లగెక్కిన ఫలితం లేకుండా పోయింది. దీంతో కోలగట్ల, అవనాపు బ్రదర్స్ మధ్య గ్యాప్ బాగా ఎక్కువైంది. ఇలా ఉంటే కుదరదని ఆ సోదరులు చెరోదారి వెతుక్కున్నారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరిపోయారు. మరోపక్క అవనాపు విజయ్ మాత్రం వైసీపీలోనే కొనసాగారు. విక్రమ్ కుటుంబం జనసేన పార్టీకి దగ్గరైంది. విజయ్ ఫ్యామిలీ టీడీపీలో చేరింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఏర్పడటంతో వీళ్ళిద్దరూ ఒకే గూటి కింద పనిచేసే ఛాన్స్ మళ్లీ వచ్చింది. 14 ఏళ్లు వైసీపీకి అండగా ఉంటూ ఆర్థికంగా కూడా సహాయ సహకారాలిచ్చిన తమను అధినేత జగన్ మోసం చేశారన్న భావనలో వీరిద్దరూ పార్టీలు మారినా ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో రాజకీయంగా ఎదగలేకపోయారు. జిల్లాలో మంచి పట్టున్న అవనాపు ఫ్యామిలీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలంగానే ఉంది. అయితే ప్రస్తుతం జనసేనలో కూడా వారికి ఇలాంటి ఆధిపత్య పోరే ఎదురవుతోంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస యశస్ని, గురాన అయ్యలు వంటి నేతలు ముందు వరుసలో ఉన్నారు. దీంతో అవనాపు విక్రమ్ దంపతులకు మరోసారి గడ్డుకాలం ఎదురైంది. టీడీపీలో కొనసాగుతున్న అవనాపు విజయ్ కూడా ఎమ్మెల్యే అదితి గజపతిరాజును నమ్ముకునే అడుగులు వేస్తున్నారు. భవిష్యత్లో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైనా తమ రాజకీయ భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తాయని గంపెడాశలతో ఉన్నారు. మొత్తానికి వేర్వేరు పార్టీలైనా ఇద్దరు సోదరులు ఒకే కూటమి గూటికి చేరుకోవడం కొంత రిలీఫ్. మరి భవిష్యత్లో వీరికి ఎలాంటి ఛాన్సులు వస్తాయో వెయిట్ అండ్ సీ.